హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అద్దరిపోయే శుభవార్త అండి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా స్వయం ఉపాధి లోన్స్ అయితే వస్తున్నాయన్నమాట ఈ లోన్ అనేది మనకు ఈ లోన్ అనేది ఇచ్చిన తర్వాత 75% అనేది సబ్సిడీ కూడా తీసేస్తారు అయితే మనం దీంట్లో కేవలం 25% మాత్రమే కట్టవలసి ఉంటుంది 75% అనేది తీసేస్తారు అయితే ఈ లోన్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా కట్టుకోవాలి ఈ లోన్ అనేది ఎవరెవరికి ఇస్తారు అందరికీ అయితే ఇవ్వరండి కొంతమందికి మాత్రమే ఇస్తారు మహిళలకు సో దీనికి అర్హతలు ఏం ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ లోన్ అనేది ఎంత ఇస్తారు దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారు మహిళలకు స్వయం ఉపాధి లోన్స్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది స్వయం ఉపాధి లోన్స్ అంటే మీరు చేసే పనికి లోన్ అయితే ఇస్తారన్నమాట ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకైతే కాదండి మీరు ఏదైనా టైలరింగ్ చేస్తున్నా వడ్రంగి పని చేస్తున్నా ఇంకా రకరకాల పండ్లు వ్యాపారం చేస్తున్నా టిఫిన్ షాప్ చేస్తున్నా ఇంకా ఏదైనా ఒక అంగడి ఏదైనా బిజినెస్ చేస్తున్నా సో మీకు తగ్గట్టుగా ఏదైనా ఒక వృత్తి చేసుకొని దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకున్నట్లయితే సో వాళ్ళకు మాత్రం ఆ మహిళలకు మాత్రం లోన్లు అయితే ఇస్తారు అయితే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రమేనండి ఓసీకి అయితే లేదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రము లోన్ అయితే ఇస్తారు అయితే మీకు 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల లోపలైతే ఉండాలి దానికన్నా తక్కువైన వాళ్ళకైతే ఉండదు అయితే మీకు ఖచ్చితంగా మీ దగ్గర గొర్రెలు ఉన్నా సరే మేకలు ఉన్నా సరే మీకు ఏదైనా అంగడి ఉన్నా సరే మీ దగ్గర కుట్టు మిషన్ ఉన్నా ఒక చిన్న పండ్లు నెత్తి మీద పెట్టుకుని అమ్ముతున్నా సరే చాలామంది పండ్లు కానీ కూరగాయలు కానీ అమ్ముతూ ఉంటారు కూరగాయల వ్యాపారమైన చిన్న చిన్న బిజినెస్ ఏదైనా పర్వాలేదు అయితే 2 లక్షల రూపాయలు లోన్ అనేది ఇస్తారు 2 లక్షల రూపాయలు లోన్ అనేది ఇస్తారు అయితే దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ దగ్గర బ్యాంకు బుక్ కూడా ఉండాలి అలాగే మీరు ఈ నెల 15వ తారీఖు లోపున దీనైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి స్వయం ఉపాధి లోన్స్ అన్నమాట ఈ స్కీమ్ పేరు స్వయం ఉపాధి లోన్స్ సో ఎవరైతే మహిళలకు మాత్రమేనండి మగవారికి అయితే కాదు కేవలం మహిళలకు మాత్రమే మీరు టైలరింగ్ చేస్తున్నా ఏదైనా ఇక్కడ నేను చెప్పాను కదా చాలా రకాల బిజినెస్లు అన్నమాట కూల్ డ్రింక్ షాప్ అయినా పాల వ్యాపారం అయినా ఏదైనా సరే ఏదో ఒక వ్యాపారం కనుక మీరు చేస్తున్నట్లయితే మనకు 2 లక్షల రూపాయలు లోన్ అనేది ఇస్తారు అయితే ఈ లోన్ అనేది 1,25,000 రూపాయలు అనేది సబ్సిడీ తీసేస్తారు 1,25,000 రూపాయలు అయితే మీరు కట్టనవసరం లేదండి కేవలం 75,000 మాత్రం కట్టాలి ఈ 75,000 మాత్రం ఖచ్చితంగా కట్టాలి అయితే మీకు ఎలాంటి వడ్డీ ఉండదు ₹1 కూడా వడ్డీ అయితే ఉండదు కాకపోతే మీరు ఎంతైతే కట్టగలరు నెలకి 2,000 కట్టగలరా 3,000 కట్టగలరా 5,000 కట్టగలరా ఏంటనేది మనం అప్లై చేసేటప్పుడే ఆ ఫైల్ అనేది ఫైల్లో రాయాలన్నమాట అలా రాసినప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ డేట్ కూడా రాయాలి మీరు ఏ తారీఖున కట్టగలరు ఖచ్చితంగా కూడా అట్లాంటి లోన్స్ కాదు ఎందుకంటే మనకు 1,25,000 రూపాయలు అనేది సబ్సిడీ తీసేసినప్పుడు ఇంత మంచి లోను మనకు మరొకటి ఉండదు ఒక మాటలో చెప్పాలి అంటే మనం కట్టవలసింది 75,000 మాత్రమే అయితే ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఏ రోజున కడతాము అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనం కట్టే రోజు ఖచ్చితంగా ఉండాలి ఆ రోజునే కన్ఫర్మ్గా కట్టాలి ఎంత కట్టగలము 2,000 3,000 4,000 5,000 సో దాన్ని బట్టి దాన్ని కూడా అక్కడ ఫిల్ చేయాలి అలా ఫిల్ చేసిన తర్వాత ప్రతి నెల కూడా మీరైతే కట్టాలి ఒకవేళ మీరు కట్టకపోతే ఖచ్చితంగా వడ్డీ అయితే పడుతుంది ఆ తర్వాత మీకు వడ్డీల మీద వడ్డీలు అయితే పడిపోతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి సో మనకు చాలా 2 లక్షల రూపాయలు ఇచ్చి
అసలు వడ్డీయే లేకుండా ఇస్తున్నారు. మీరు ప్రతి నెల కూడా మనం ఎంత సంపాదించినా సరే ఆ లోన్ కోసం అనేది 2000 పెట్టుకున్నాం అనుకోండి, 2000 రూపాయలు అనేది అక్కడ పక్కన పెట్టేసి, సో ప్రతి నెల కూడా మనం చెప్పే డేటు మీకు ఏ తారీఖు అంతా కూడా డబ్బులు అయితే చేతికి వస్తాయో ఆ డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకోండి. అలా డేట్ అనేది మనం అక్కడ అప్లై చేసినప్పుడు ఆ డబ్బులు అయితే వచ్చినప్పుడు వెంటనే కట్టేస్తే మీకు ₹1 కూడా లోన్ అనేది ఉండదన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎలాంటి షాప్ కూడా లేదా, అయినా సరే మీరు మీ బంధువుల షాప్ కావచ్చు, లేకుంటే మీ బంధువుల గొర్రెలు కావచ్చు, మీ బంధువులు ఏదైనా సంబంధించినైనా తీసుకొని మీకు వచ్చే లోన్తో మీరు షాప్ పెట్టుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చండి. అయితే మీరు ఖచ్చితంగా కూడా ఇది మీదే, మాదే అన్నట్టుగా మీరు చూపించాలి, వాళ్ళకి నమ్మకం కలిగేలాగా చేయాలి. అలాంటప్పుడు మీకు పక్కన మీ బంధువులదైనా సరే ఆ షాపు చూపించి వాళ్ళకి మాట్లాడి, ఈ షాపు సారాలు వచ్చినప్పుడంతా వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీకి అయితే వస్తారండి. మీకు తెలిసి వస్తారు, తెలియక కూడా వస్తారు. ఆ ఎంక్వైరీలో ఖచ్చితంగా ఆ షాప్ అయితే మీదే అయి ఉండాలి. అలా మీదే అయినప్పుడు ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది. మీరు షాప్ పెట్టుకోవాలి అనుకుంటే తర్వాత కూడా మీరు దాని ద్వారా చేసుకోవచ్చు. ఆ వచ్చే 2 లక్షల ద్వారా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసి, సో మీరు అప్పుడు మీరు సొంతంగా మీరు పెట్టుకొని ఆ వచ్చే డబ్బులతో నెల కట్టేసుకోవచ్చు. అయితే మనకు ₹1,25,000 సబ్సిడీ అనేది తీసేస్తారు. కేవలం మీరు 75,000 మాత్రమే కట్టవలసింది. సో మీరైతే దీన్ని ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా మామూలుగా అయితే ఎక్కడా కూడా అప్లై చేయరు, కేవలం ఆన్లైన్లో నెట్ సెంటర్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి మన దగ్గర ఏం డబ్బులు కూడా వసూలు అవ్వవు, జస్ట్ అప్లై చేస్తే సరిపోద్ది అనమాట. అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ సర్టిఫికేటు ఇవైతే ఉండాలి. సో ఇదన్నమాట నేను చెప్పింది. మీకు అర్థమైంది కదా. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.